వైసీపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు మానుకుని హామీల అమలుపై దృష్టి సారించాలని కడప వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఇటీవల ఓ భూ వివాదం కేసులో అరెస్టే బెయిల్పై విడుదలైన వైఎస్ఆర్ జిల్లా పద్వేలు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గోపాలస్వామిని రవీంద్రనాథ్ రెడ్డి పరామర్శించారు. అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని తాను కార్యకర్తలకు అండగా నిలుస్తామని తెలిపారు. నేను ఏమంటే ఇప్పుడు ఏదో వందోటి దగ్గర నాకు గట్టిగా వస్తుంది కదా, నేను గట్టిగా విషయం మీద కరెక్ట్ చెప్పినాం, అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు గమనించండి సార్. ఒక సెంటు దగ్గర ఈ బద్దల్లో యావదాసి రాపించేసి నేను మన ప్రెసిడెంట్ బద్దలు బొమ్మ ఉండదు సార్. యావదాసి రాపించేసి బద్దలు ఒక సెంటు దగ్గర నేను బద్దలు ఇచ్చా సార్. వాళ్ళు టీడీపీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ 9 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్ళను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళను అందరినీ అరెస్ట్ చేసే కార్యక్రమమే జరుగుతున్న పరిస్థితి. ఈ రాష్ట్రంలో అంటే వేరే రాష్ట్రంలో ఎక్కడా లేదు, ఈ రాష్ట్రంలో మాత్రమే. గతంలో కూడా చంద్రబాబు పరిపాలన సాగింది, అప్పుడు కూడా లేదు. సో ఇప్పుడు మాత్రమే ఒక కక్షపూరితమైన వాతావరణం కనపడుతుంది. అన్యాయంగా, అక్రమంగా, దారుణంగా, అసలు సంబంధం లేకుండా కేసులు పెట్టించే కార్యక్రమం, ఈ రకంగా చేసే కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు మా మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ గోపాలస్వామిని కూడా అక్రమంగా, అన్యాయంగా కేసులు పెట్టించి ఇరికిచ్చే కార్యక్రమం అంతా కూడా చేసిన పరిస్థితి మనం కనబడుతుంది. సో చాలా దారుణం. సో ఇదేమి పర్మనెంట్ ఉద్యోగం, పర్మనెంట్ కూడా కాదు.